కృతనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి గురుబలము, కేతుబలము, శని బలము ఉంది. రాహుగ్రహాలు మాత్రం లేదు. రాహుగ్రహ దోషాలు తొలగడానికి గాను ఈ రెమెడీ చేయండి. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటే వీరికి దేవ ప్రార్థన, దైవభక్తి కలగడము, తీర్థయాత్రలు చేయడం, దైవదర్శనం చేసుకోవడం లాంటివి జరుగుతాయి. గురు పంచమంలో ఉండడం వల్ల పిల్లల విషయంలో ఇబ్బందులు కొంత తగ్గుతాయి. కానీ అక్కడ పంచమంలో రాహు ఉండడం చేత రాహు బలం లేదు. అందువల్ల పిల్లలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి సంతానం. అలాగే వీరికి చతుర్థ పంచమాల్లో ఈ సంవత్సరం గురు సంచారం వల్ల మంచి ధనాదాయము, అన్ని రకాల వృత్తుల వారికి, అన్ని రకాల ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, కావాల్సిన చోటికి బదిలీలు, వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అలాగే శని తృతీయ స్థానంలో ఉండడం వల్ల జన సహకారము, మీకు మంచి ధనాదాయాలు కలిగి మంచి అభివృద్ధి కలుగుతుంది. ఒక రాహు యొక్క బలం లేదు కాబట్టి రాహు పంచమంలో ఉండడం వల్ల సంతానం వల్ల ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, కొంత షేర్ మార్కెట్లో కొంత మీకు నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాహుగ్రహ దోషాలు తొలగించుకోవడానికి కాను మీరు ప్రతి మంగళవారం రాహుకాలంలో 3 నుంచి 4:30 మధ్యలో మీరు రాహుగ్రహ జపం చేసుకోవడం కానీ, అలాగే ప్రతి నెల చాకలి వారికి 1 కిలో కానీ మీకు మీ శక్తి అనుసారం బొగ్గులు దానం ఇవ్వడము, అలాగే గార్లిక్, చింతపండు కూడా మీ ఇంటి ముందు మున్సిపాలిటీ వారికి దానం ఇవ్వడం వల్ల రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి. అలాగే నెమలీకను పూజ గదిలో ఉంచుకోవడము, లేదా బెడ్రూమ్కు నుంచి బయటకు వచ్చేటప్పుడు మీకు కనిపించేటట్టుగా మీరు హాల్లో ఎక్కడైనా ఉంచుకొని ఉదయం లేవగానే పిల్లల చేత దర్శించడం, మీరు దర్శించుకోవడం వల్ల మీ రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి. ఇకపోతే మీరు జపం చేయాల్సిన దుర్గాదేవి శ్లోకం ఏంటంటే, సప్తశ్లోకి పారాయణ చేయడము. వీలు కాని వాళ్ళు ఓం ధూమ్ దుర్గే రోగభయం క్షమ స్వాహ అనే మంత్రాన్ని జపించడం. ఓం హ్రీం క్లీం క్లీం ఓం దుర్గాయ నమః అని పఠించినా కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే పిల్లల చేత ప్రదోషకాలంలో శివాలయం తీసుకెళ్ళి రావి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణాలు చేయించడము, గణపతిని ఆరాధించడము, గణపతి శ్లోకాన్ని పిల్లల చేత చదివించండి 27 సార్లు కనీసం. ఓం గం ఐం గణపతే నమః. ఐం అంటే సరస్వతి బీజము, రాహుకు అధిపతి సరస్వతి కూడా. కాబట్టి దీనివల్ల రాహుగ్రహ దోషాలు తొలగుతాయి. ఈ రకంగా మీరు ఈ సంవత్సరం చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నప్పటికీ ధనుసు రాశి వారికి ఈ సంతాన విషయంలోనూ మానసిక కొంత తగ్గడానికి కానీ, రాహు దోషాలు తొలగడానికి గాను మీరు చేయాల్సిన నేను పైన చెప్పిన శ్లోకాలను రోజు పారాయణ చేయండి అమ్మవారికి. మీరు ఇంకా మంగళవారం, శుక్రవారంలో వీలైతే దుర్గా ఆలయానికి వెళ్ళి 2 పీచున్న కొబ్బరికాయలు తీసుకెళ్ళి పూజారికి ఇచ్చి వాటితో మీ పిల్లల పేరు మీద కానీ మీ పేరు మీద అర్చన చేయమని చెప్పండి. తర్వాత కొబ్బరికాయలను పూజారికి చెప్పి అవి ఎవరికైనా ఇవ్వమని చెప్పండి. అంతేకాని మీరు తీసుకురావద్దు వాటిని. మీరు మళ్ళీ వెనక్కి తిరగకుండా గుడిలోంచి అమ్మవారి గుడిలోంచి బయటకు వచ్చేసేయండి. ఇలా కొన్ని మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ వీలైనంత మీ శక్తి కొద్దీ నెలకు ఒకసారి అయినా సరే చేయడం వల్ల పిల్లలు మీ మాట వింటారు. పిల్లలు మంచి శ్రద్ధగా వృద్ధిలోకి వస్తారు. రాహుగ్రహ దోషాలు తొలగుతాయి. శుభమస్తు.